మాట తప్పుతున్నారు కదా. గుర్తుపెట్టుకునే నా సహోదరి సహోదరుడా, సేవకుడైనా కావచ్చు, పరిచారకుడైనా కావచ్చు, ఉపమానికుడైనా కావచ్చు, విశ్వాసి అయినా కావచ్చు, అవిశ్వాసి అయినా కావచ్చు, ఏదన్నా ఒక మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా బుర్ర దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట ఇవ్వటం నేర్చుకోవాలి. ఎందుకోసమో తెలుసా? మనిషి అంట ఒక చిన్న మాటలో కూడా తప్పిపోతున్నాడు ఈరోజు. ఎలా ఉందో తెలుసా? పరిస్థితులు ఎలా మారుతున్నాయో తెలుసా? బయటికి చాలా గొప్పగా కనపడుచున్నారు, బయటికి గంభీరంగా కనపడుచున్నారు, బయటికి అనేకమైన అద్భుతాలు, స్వస్థక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసేవారిగా ఉన్నారు. కానీ వారు ఏమైపోతున్నారో తెలుసా? మాట తప్పిపోతున్నారు. అందుకే అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట.